ఏలూరులో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. న్యాయవాది టీడీపీ నేత శ్రీనివాస్ బాబు ఇంటిని ఎమ్మెల్యే చింతమనేని ఆయన అనుచరులు ముట్టడించారు. తమపై దుష్ప్రచారం చేస్తున్న శ్రీనివాస్ బాబును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అటు తనకు రక్షణ కల్పించాలని శ్రీనివాస్ బాబు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. వాడు నేనేంటో ఆడేంటో ఈ పోలీసులు అడ్డం పెట్టుకుని కోర్టులు అడ్డం పెట్టుకుని అమ్మా. ఏలూరులో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. న్యాయవాది టీడీపీ నేత శ్రీనివాస్ బాబు ఇంటిని ఎమ్మెల్యే చింతమనేని ఆయన అనుచరులు ముట్టడించారు. తమపై దుష్ప్రచారం చేస్తున్న శ్రీనివాస్ బాబును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అటు తనకు రక్షణ కల్పించాలని శ్రీనివాస్ బాబు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, మనం చూస్తున్నాము. నిన్న అర్ధరాత్రి ఏలూరు అమ్మేనపేటలోని లాయర్ శ్రీనివాస్ బాబు సంబంధించిన ఇంటిని ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు చుట్టుముట్టారు. అందులో ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ప్రధానంగా అయితే గత కొంతకాలంగా శ్రీనివాస్ బాబు అయితే ఎమ్మెల్యే చింతమనేని మీద, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యుల మీద అయితే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఎమ్మెల్యే అనుచరులకి ఆయన చాలా ఆగ్రహం అయితే వచ్చింది. దీంతో నేను అర్ధరాత్రి శ్రీనివాస్ బాబు ఇంటిని చుట్టుముట్టారు. దీంతో కాస్త పరిస్థితి అయితే కాస్త ఉధృతంగా మారింది. వెంటనే రంగప్రవేశించిన పోలీసులు చింతమనేనికి ఆయన అనుచరులకి అయితే నచ్చే ప్రయత్నం చేశారు. కానీ చింతమనేని మాత్రం ఇచ్చే పరిస్థితుల్లో శ్రీనివాస్ బాబుని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. మా ఇంటి మీద, మా ఇంటి ఆడపడుచుల మీద లాయర్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు పరిస్థితుల్లో నన్ను వదలొద్దని చెప్పేసి చింతమనేని అయితే పోలీసులు గట్టిగానే డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు అయితే ఆయన నచ్చ చెప్పడానికి అయితే ప్రయత్నం చేశారు. చివరికి చింతమనేని అయితే స్పందించారు. చట్ట ప్రకారంగా ఆయన మీద చర్య చేస్తుందని చెప్పేసి పోలీసులు అయితే చింతమనేనికి హామీ ఇచ్చారు. దాంతో చింతమనేని స్పందించి వెనక్కి వెళ్ళిపోయారు. అయితే వాస్తవంగా చూస్తే గతంలోని ఏడుపుగండి శ్రీనివాస్ బాబు లాయర్ ఈయన గతంలోని చింతమనేనికి సంబంధించిన వ్యక్తిగత కేసులను ఆయన చూసేవారు. గతంలోని సన్నిహితంగా ఉండేవారు చింతమనేని తోటి. కానీ ఎందుకు కానీ ఈ మధ్యకాలంలోని చింతమనేనికి ఆ న్యాయవాదికి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో చింతమనేనికి వ్యతిరేకంగా న్యాయవాది బయటకు వచ్చి విమర్శలు చేయడం, అదేవిధంగా ప్రెస్ మీట్లు పెట్టడం చేస్తున్నారు. దీంతో చింతమనేని వర్గంలోనైతే తీవ్ర ఆగ్రహం వచ్చింది. కానీ ఎప్పుడైతే న్యాయవాది చింతమనేని కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేస్తున్నారో వెంటనే వీళ్ళైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి నిన్న రాత్రి అయితే న్యాయవాది ఇంటికి చుట్టుముట్టారు. యామిని. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. శివాలు